India's top competitive exams JEE, NEET, Olympiad, Law, Groups, etc. గైడెన్స్ కావాలన్నా మీ పిల్లలు 21st century ఆపర్చునిటీస్ ఛాలెంజెస్ అర్థం చేసుకుని 10x యాక్షన్ టేకర్స్ కావాలన్నా కెరియర్ గైడెన్స్ కావాలన్నా పేరెంటింగ్ గైడెన్స్ కావాలన్నా విద్యారంగంలో 23 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎన్బివి సుబ్బారావు గారిని సంప్రదించండి. ఫోన్ 8866298883. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ స్టడీ పాయింట్. ఈ వీడియోలో ఏంటంటే దాదాపు చాలామంది జేఈ రాకపోతే నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటి అని ఎక్కువ మందికి తెలియదు. సో మనతో పాటు తెలియజేయడానికి ఉన్నారు ఈరోజు ఎన్బివి సుబ్బారావు సార్. అంటే టాప్ 10 ఆప్షన్స్ ఏమున్నాయి ఇంజనీరింగ్ సంబంధించి, వీటన్నింటి గురించి మాట్లాడుకుందాము. ముందుగా వెల్కమ్ సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు మనకి జేఈ రాకపోతే గనక నెక్స్ట్ ఆప్షన్స్ ఇంజనీరింగ్ ఏమున్నాయి, టాప్ 10 మనకి షేర్ చేసుకుంటే చాలా మందికి యూజ్ అవుతుంది, ఎక్కువ మందికి తెలియదు కూడా. సో వాటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఇక్కడ డీటెయిల్డ్గా అంటే లాస్ట్ వీడియోలో మనం ఏం చేసామంటే 5 చెక్ పాయింట్స్ పేరెంట్స్ పిల్లలు రెడీ అయ్యి ఎగ్జామ్ అయ్యి పూర్తయ్యి రెడీ అయ్యే టైంకి వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్స్లో ఎలా చూజ్ చేసుకోవాలి 5 చెక్ పాయింట్స్ అనేది సింపుల్గా మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా రకరకాల కాలేజెస్ పేర్లు ఉంటాయి. సో మనం ఇప్పుడు ఏంటంటే ఇక్కడ దేన్ని ప్రమోట్ చేయడం మన ఉద్దేశం కాదు, బట్ ఉన్నటువంటి కాలేజీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అనేటువంటిది తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఒక 10 కాలేజెస్ 10 ప్రైవేట్ కాలేజెస్ జేఈ రానటువంటి సందర్భంలో మనం ఎప్పుడు చెప్తుంటే జేఈ అనేటువంటి కొన్ని లిమిటెడ్ సీట్సే ఉంటాయి. సో అది మనం ప్రయత్నం చేస్తూ మనం స్ట్రెంథన్ చేసుకుని ముందుకు వెళ్తాము. అది రాని సందర్భంలో ఉన్నటువంటి బెస్ట్ ఆప్షన్స్ ఏమిటి అనేటువంటిది చూసి మళ్ళీ మూవ్ ఆన్ అవ్వటమే. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఫస్ట్ ఆప్షన్ ఏమిటంటే అండి బిట్స్, రైట్? సో బిట్స్ 3 చోట్ల దీని క్యాంపస్లు ఉన్నాయి, రైట్? సో మరి బిట్స్ చూసేటప్పుడు ఎందుకు ఇది ఒక రైట్ ఆప్షన్ అవుతుంది అనేటప్పుడు కొన్ని పాయింట్స్ మనం చూద్దాం. ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అని ర్యాంకింగ్ అని ఫ్రేమ్వర్క్ ర్యాంకింగ్ అని ఒకటి ఉంటుంది. సో NIRF. సో దీంట్లో అంటే అది కొంచెం ఒక ట్రస్టెడ్ ఇండియాలో. సో దీని ర్యాంకింగ్ ఎంత ఉంది దీంట్లో, రైట్? సో అక్కడ ఉన్నటువంటి అవకాశాలు ఎట్లా ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి ప్లేస్మెంట్స్ ఎట్లా ఉంటాయి, అక్కడ ఏమన్నా బెస్ట్ ఆప్షన్స్ అంటే వేరే చోట లేనటువంటివి ఇక్కడ ఉన్నటువంటివి ఏదైనా ఉందా అనేటువంటిది చూద్దాం. సో ఈ ఇన్ఫర్మేషన్లో నేను ఏం చెప్తానంటే అండి, NIRF ర్యాంకింగ్ బిట్స్కి వచ్చి ప్లానీకి వచ్చి 11 ఉంది. ఈ అడ్మిషన్ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఇది పూర్తిగా సెపరేట్ టెస్ట్ పెడతారు. ఇక్కడ జేఈకి ఏ వెయిటేజ్ ఉండదు, ఏ రిజర్వేషన్ ఉండదు, ప్యూర్ మెరిట్తో ఇక్కడ నడుస్తూ ఉంటుంది. బట్ మినిమం 75% మార్క్స్ వాళ్ళకు వచ్చి ఉండాలి. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మరి దీనికి కూడా చాలా కాంపిటీషన్ ఉంటుంది. 3000 సీట్లు సుమారుగా ఉంటే 3 లక్షల మంది రాస్తారు. సో ఓవరాల్గా దానికి ఎంత అయితే ఉందో కాంపిటీషన్ జేఈకి దీనికి కూడా అంతే కాంపిటీషన్ ఉంటుంది. బట్ ఇది ఒక ప్రీమియం ఇన్స్టిట్యూట్ ఇది. సో వీళ్ళ ఇంటేక్ నేను ఇందాక చెప్పినట్టుగా సుమారుగా ఒక 3000 మందిని తీసుకుంటారు ఇక్కడ అన్ని క్యాంపస్లో. సో ఇక్కడ ప్లేస్మెంట్ వచ్చేటప్పటికి ఇది చాలా ఇంపార్టెంట్. ROI అని చెప్తున్నాం కదా, సో తీసుకోవడానికి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి 2022 నుంచి 2025 డేటా నేను చెప్తాను. ఈ 3 సంవత్సరాల్లో మీడియన్ శాలరీ ఎంత ఉంది అక్కడ అంటే CTC ఎంత ఉంది అంటే 18.2 లక్షలు ఉంది. హైయెస్ట్ 60 లక్షలు ప్యాకేజ్ వరకు అక్కడ నడుస్తున్నటువంటి జనరల్గా అక్కడ నడుస్తున్నటువంటి వ్యవహారం, రైట్? అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రోస్ అండ్ కాన్స్ మనం చూసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 0 అటెండెన్స్ పాలసీ అని లేదా 50% అటెండెన్స్ పాలసీ అని రకరకాల పాలసీలు ఉంటాయి. అంటే పిల్లల్ని ఇండిపెండెంట్గా ఎదగటానికి ట్రై చేయడం. అలాగే అక్కడ స్టార్ట్అప్ కల్చర్ ఉంటుంది. ఆ ఎంటర్ప్రినర్షిప్ స్కిల్స్ పెంచడం కోసం ఇందాక చెప్పాను నేను, అంటే ఒక వీడియోలో నేను మాట్లాడాను లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ ఇంపార్టెంట్ అని. సో అట్లాంటి లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ అక్కడ ఉంటుంది. సో మొన్నటి వరకు 0 అటెండెన్స్ పాలసీ కూడా ఉంది. అంటే మీరు చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో ఎట్లా ఉంటుంది, మీకు మినిమం పర్సంటేజ్ అటెండెన్స్ లేకపోతే ఎగ్జామ్కి అలా వచ్చేయారు, రైట్? ఇక్కడ కొన్ని కోర్సెస్లో 0 అటెండెన్స్ ఉంటుంది, కొన్ని కోర్సెస్లో 50% ఉంటుంది. నేను పిల్లల విషయంలో ఇదివరకు కూడా చెప్పాను, నేను వాడు రెస్పాన్సిబుల్గా లేనటువంటి వాడు అనుకోండి, సెల్ఫ్ రెస్పాన్సిబుల్ లేనటువంటి వాడు అనుకోండి, 0 అటెండెన్స్ విధానం ఉందనుకోండి, ఏం జరుగుతుంది చెప్పండి?
అర్థమైందా? సో నేను అందుకే ఏది బెస్ట్ కాదు, మన పిల్లలకి ఏది సూట్ అనేటువంటిది ఆలోచించాలి అనేటువంటిది. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రోస్ ఇదండి. మరి కాన్స్ ఏమిటి, ఇబ్బందులు ఏమిటి ఇక్కడ? ఇది పూర్తిగా మెరిట్లో ఉంటుంది, అది ప్రోస్ కింద మనం చెప్పుకోవచ్చేమో. కాన్స్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే హైయెస్ట్ ఫీజు ఉంటుందండి, అంటే సుమారుగా 30-35 లక్షలు ఫీజు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా కొంత స్కాలర్షిప్లు వస్తే తప్ప మనకి తగ్గదు. సో కాబట్టి ఆ సెల్ఫ్ డిసిప్లిన్డ్ ఎంటర్ప్రీనర్షిప్ వాల్యూస్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు, లేదా ఇన్నోవేషన్స్, ఆ మైండ్ ఉన్నటువంటి వాళ్ళకి రైట్ సూటబుల్ ప్లేస్. దీనికి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, డెడ్ లైన్ ఎప్పుడు ఉంటుంది సార్? సో దీనికి వచ్చేటప్పటికి డిసెంబర్ 2025 నుంచి మార్చి 2026 వరకు కూడా అప్లికేషన్ లైవ్లో ఉన్నటువంటి డేట్ అండి ఈ పీరియడ్లో. సో ఫేజ్ 1 డెడ్ లైన్, దీనికి 2-3 ఫేజెస్లో చేస్తూ ఉంటారు వాళ్ళు. ఫేజ్ 1లో ఏంటంటే April 15, 2026 అనేటువంటిది ఫేజ్ 1 డెడ్ లైన్. సో ఎగ్జామ్ డేట్స్కి వచ్చేటప్పటికి మే నుంచి జూన్ మధ్యలో 2 సెషన్స్లో ఎగ్జామ్ జరుగుతాయి. ఆన్లైన్ ఎగ్జామ్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ ఎలాగో అప్లై చేసుకోవడం, వీటన్నిటికీ మనకి ఈ నెంబర్ని సంప్రదించితే మీరు మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కరెక్ట్. సో రిజల్ట్ అండ్ కౌన్సిలింగ్ కూడా జూన్ జూలైలో వస్తుంది. సో ఇది బిట్సాట్కి సంబంధించినటువంటి. సరే, ఇప్పుడు రెండవ కాలేజ్ గురించి. సో రెండవది మనం విట్ చూద్దామండి, విఐటి. సో వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అక్కడ కూడా వీళ్ళకి కూడా చాలా క్యాంపస్లు ఉన్నాయి. వెల్లూరు ఉంది, చెన్నై ఉంది, ఏపీ ఉంది, భోపాల్ ఉంది, ఇలాగ మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇక్కడ దీనికి వచ్చేటప్పటికి NIRF ర్యాంకింగ్ ఎంత ఉంది అంటే 16 ఉంది. వీళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అంటే వీళ్ళకి కూడా సెపరేట్ టెస్ట్ ఉంది. బిట్స్ వాళ్ళకి బిట్సాట్ ఎట్లాగైతే ఉందో ఇది వీళ్ళకి VITEE అని ఉంటుంది. సో ఈ టెస్ట్ కంపల్సరీ, ఈ టెస్ట్ రాయవలసినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి మనం ఏమిటంటే జేఈలో 200+ ఉండేటప్పుడు స్టాండర్డ్గా ఎక్కడో చోట వాళ్ళు కాన్ఫిడెంట్గా వస్తుంది. ఇప్పుడు 150-200 మధ్యలో ఉంది అనుకోండి, 200 మధ్యలో ఉంటే వాళ్ళకు కూడా వస్తుంది. కానీ వాళ్ళు అనుకున్న బ్రాంచ్ రాకపోవచ్చు, వాళ్ళు అనుకున్న ప్లేస్లో రాకపోవచ్చు, వీళ్ళకి అనుమానంగా ఉంటారు. అదే 130-150 మధ్యలో ఉన్నా సరే ఏదైనా రిజర్వేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి రావడానికి అవకాశం ఉంటుంది, కానీ వాళ్ళు అనుకున్నటువంటి చోట రాకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి ఏమిటంటే ఇలాంటి ఆలోచన చేసినప్పుడు కొంత అవగాహన ముందే తెచ్చుకుంటే లాస్ట్ మినిట్ రష్ ఉండదు, బెస్ట్ డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అది మన ఉద్దేశం ఇక్కడ. సో స్టూడెంట్ ఇంటేక్ ఎంత ఉంటుంది అంటే వెల్లూరు క్యాంపస్లోనే 7,000 మంది పిల్లలు ఉంటారు ఒక్క క్యాంపస్లో. సో సో అది మనం పాజిటివ్గా తీసుకుందామా నెగిటివ్గా తీసుకుందాం అనేటువంటిది పేరెంట్స్ చూడాలి. అంటే అంత ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎట్లాగా అనేటువంటిది. నెక్స్ట్ ఇక్కడ ప్లేస్మెంట్కి వచ్చేటప్పటికి ఏమిటంటే యావరేజ్ సిటీసీ గణాంకాలు ఏం చెప్తున్నామంటే యావరేజ్ 9.2 LP అని చెప్తుంది. సో సుమారుగా 900, అంటే వీళ్ళ క్యాంపస్ అన్నిటికీ కూడా డిఫరెంట్ కంపెనీస్ 900 డిఫరెంట్ కంపెనీస్ విజిట్ చేస్తారు అనేటువంటివి ఇక్కడ ఉన్నటువంటి. సో అదొక ఇంపార్టెంట్ పాయింట్. సో మరి ఇక్కడ ప్రోస్ ఏమిటి, ఇక్కడ ఏంటంటే పాజిటివ్ పాయింట్స్ ఏమిటి అని చూసినప్పుడు సిస్టమేటిక్ ప్లేస్మెంట్స్ అనేటువంటివి ఇక్కడ ఉన్నాయండి. అలాగే ఫ్లెక్సిబుల్ క్రెడిట్ సిస్టమ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. FFCS అంటారు, ఫుల్లీ ఫ్లెక్సిబుల్ క్రెడిట్ సిస్టమ్. ఇక్కడ ఏంటంటే పిల్లలు వాళ్ళకి కావలసినటువంటి కోర్సెస్లో వాళ్ళకి కావలసినటువంటి ఫ్యాకల్టీ వాళ్ళు చూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అక్కడ. సో అంటే వాళ్ళకి ఏంటంటే ఒక డిస్ప్లే ఉంటుంది, పలానా సబ్జెక్ట్ మీద పలానా ఫ్యాకల్టీ ఈ టైంలో టీచ్ చేస్తారు, పలానా ప్లేస్లో టీచ్ చేస్తారు, ఈ టైంలో టీచ్ చేస్తారు. సో ఇదివరకు ఏంటంటే మనం ఏమిటంటే ఈ బ్రాంచ్ ఉంది, ఈ బ్యాచ్ ఉంది అనుకోండి, ఆ బ్యాచ్కి వాళ్ళే ఉంటారు, ఆ ఫిక్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు, వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా వాళ్ళతోనే వెళ్ళాలి ముందుకి. సో ఇక్కడ ఏమిటంటే ఫలానా ఫ్యాకల్టీ, దీన్ని FFCS అంటారు. ఇది ఒక డిఫరెంట్ సిస్టమ్ అన్నమాట VITలో. సో వీళ్ళు ఏమిటంటే ఫలానా ఫ్యాకల్టీ క్లాస్ మాత్రమే నేను విధానం అనుకునేటప్పుడు అది చూజ్ చేసుకుని దాని ప్రకారం వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక విభిన్నమైనటువంటి పరిస్థితి అన్నమాట అండి. వీళ్ళు 8 to 7:30 వరకు కూడా ఏంటంటే ఈవినింగ్ 7:30 వరకు క్లాసెస్ ఉంటాయి. సో నేను ఇది నేర్చుకోవాలి, సో ఈయన క్లాస్కి నేను అటెండ్ అవుతాను, దాని ప్రకారం వీళ్ళు అటెండ్ అవటం. మరి ఇక్కడ మరి నెగటివ్స్ ఏమిటి? మీరు ఇప్పుడే అన్నారు ఒక చోట 7,000 మంది ఉంటే ఎట్లాగండి అని. హై కాంపిటీషన్. సో ఎక్కువ మందిని ఇంటేక్ తీసుకుంటారు కాబట్టి అదొక ఇబ్బంది. అలాగే ఇంతమంది ఉన్నాయి ఏంటంటే హాస్టల్కి సంబంధించి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, ఇన్ టైం రూల్స్.
అవి కొన్ని హాస్టల్స్ లాగా మరింత ఈజీగా వదిలేసేటువంటిది అవకాశం ఉండదు. సో అది ప్రోస్ అంటారా కాన్స్ అంటారా డిపెండ్స్ అనమాట. సో కాబట్టి కాంపిటేటివ్ అచీవర్ అంటే ఆ కాంపిటేటివ్ మైండ్ ఉన్నటువంటి పిల్లలు అక్కడికి వెళ్ళినప్పుడు అది రైట్ ఫిట్ అవుతుంది వీళ్ళకి. ఓకే సార్, ఇప్పుడు దీనికి మనకి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంది, డెడ్ లైన్ ఎప్పుడు ఉంటుంది సార్ దీనికి? సో దీనికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అండి, విట్ ఇందాక అన్నాను కదా, VIT EEE 2026కి వచ్చేటప్పటికి నవంబర్ నుంచి మార్చ్ వరకు కూడా అప్లికేషన్ ఓపెన్లో ఉంది. ఫేజ్ 1 డెడ్ లైన్ ఏమిటంటే మార్చ్ 31. అట్లాగే ఎగ్జామ్ డేట్స్కి వచ్చేటప్పటికి ఏప్రిల్ 20th నుంచి 27th మధ్యలో దీని ఎగ్జామ్స్ నడుస్తుంటాయి. అలాగే రిజల్ట్స్ మేలో వస్తాయి. రైట్. సో ర్యాంక్ బేస్డ్ ఫీ ఉంటుంది ఇక్కడ. సో అందుకని పిల్లలు ఇప్పుడు మన కొన్ని వీడియో చేసినప్పుడు కొన్ని మెసేజెస్ వచ్చినాయి, అంటే కొన్ని కామెంట్స్ ఉన్నాయి. అందులో కొంతమంది చెప్పినటువంటిది ఏమిటంటే, సార్ ఇప్పుడు ఇంకా పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇప్పటి నుంచే మీరు JEE రాకపోతే ఏంటి అనేటువంటిది చెప్తే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారేమో అని పాపం చాలా అని వాళ్ళు నెగటివ్గా వాళ్ళు చూశారు పాపం. అంటే నేనేమిటంటే చాలా మందిని చూస్తూ ఉంటాం కదా, ఈ టైం వచ్చేటప్పటికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో మనం ఆ పిల్లలకి ప్లాన్ ABC అనేటువంటిది క్లారిటీ ఇస్తే ఏమవుతుంది అంటే వాళ్ళు కొంచెం కాన్ఫిడెంట్గా చేయడానికి అవకాశం ఉంటుంది. సో లేదు అంటే నేను లూజర్ అనేటువంటి పరిస్థితి వాళ్ళకి వచ్చేస్తారు. సో లాస్ట్ మినిట్లో ఆప్షన్స్ పోతాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే విట్ ఉంది, విట్ EEE అనేటువంటిది దీంట్లో మీకు మంచి మార్క్స్ వస్తే, మంచి ర్యాంక్ వస్తే దానికి సంబంధించి స్కాలర్షిప్స్ కూడా అవకాశం ఉంటుంది. పిల్లలు ముందు నుంచే ఈ విధంగా ఇప్పుడు మనం చెప్తున్నట్టుగా ఒక 3 నుంచి 5 ఆప్షన్స్ వాళ్ళు పెట్టుకున్నారనుకోండి, సో చివరి రోజు వచ్చేటప్పటికి నా అభిప్రాయం ఒకటేనండి, ఆ పేరెంట్స్ ఆ పిల్లలు కూడా ఉన్న 3 ఆప్షన్స్లో ఈ ఆప్షన్స్ ఉన్నాయి నాన్న అని ఈ పిల్లలు పేరెంట్స్తో చెప్పినప్పుడు పేరెంట్స్ ఆ ఆప్షన్ చూసి బెస్ట్ ఆప్షన్ చూస్ చేసుకునేటువంటి వాతావరణం ఉంటే ఆ రిలేషన్ కొంచెం బ్రహ్మాండంగా ఉంటుంది. సో అప్పటి వరకు ఆ పేరెంట్స్ పడిన కష్టం కూడా వాళ్ళు మర్చిపోతారు అనేటువంటిది నా భావం. అందుకే కొంచెం ముందే కొంచెం ఆలోచించండి, పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకి ఇది చేయగలరు అనేటువంటి దారిని మనం చూపించగలిగితే ఆ కాన్ఫిడెంట్ బయటకు వస్తారు. నా యొక్క ఆవేదన ఏమిటంటే ఈ JEE నీట్ కోచింగ్లో రాని పిల్లలు ఎక్కువ మందికి రాదు కదండి, సీట్లు లేవు కాబట్టి వీళ్ళంతా సెల్ఫ్ డిమోటివేట్ అయిపోతున్నారు. వాళ్ళు కోలుకోవడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. సో ఓకే, సో అది మన జనరల్. మూడవది అండి SRM. సో SRMకి వచ్చేటప్పటికి దీనికి NIRF, దీనికి కూడా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయండి, ప్రతి దానికి బ్రాంచెస్ ఉన్నాయి. సో NIRF ర్యాంకింగ్ 14 దీనికి. సో దీనికి కూడా ఏమిటంటే సెపరేట్ టెస్ట్, SRM JEE అంటారు. సో దీంట్లో స్టూడెంట్ ఇంటేక్ సుమారుగా 6,000 మంది పైన ఉంటారు. ఇక్కడ ప్లేస్మెంట్స్కి వచ్చేటప్పటికి యావరేజ్ ఎంత ఉంది అంటే 7.5 LPA అని గణాంకాలు చెప్తున్నాయి. సో ఇక్కడ కూడా ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ మాస్ రిక్రూట్మెంట్, ప్రొడక్ట్ ఆఫర్స్ అనేటువంటివి ఇక్కడ ప్లేస్మెంట్స్ లో మనకు జరుగుతూ ఉంటాయి. సో దీనికి వచ్చేటప్పటికి ఏమిటంటే క్యాంపస్ లైఫ్ ప్రోస్ పాజిటివ్ గా చూసినప్పుడు కొన్ని వాటిల్లో కొన్ని కోర్సెస్ లో సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయండి. అంటే ఫారెన్ యూనివర్సిటీతో టైఅప్ తో పాటుతో కొన్ని కోర్సెస్ అలా ఉంటాయి. సో అది ఇక్కడ ఉన్నటువంటి ఒక పాజిటివ్ పాయింట్. సో ఇక్కడ నెగటివ్స్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే క్వాలిటీ అనేటువంటిది, ఇప్పుడు దీనికి శాటిలైట్ క్యాంపసెస్ అని ఒక 7 క్యాంపసెస్ ఉంటాయి. సో మెయిన్ క్యాంపస్తో పాటుగా ఇంకొక 7 క్యాంపసెస్ ఉంటాయి. ఇక్కడ ఆ మెయిన్ క్యాంపస్కి శాటిలైట్ క్యాంపసెస్కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫెసిలిటీస్ విషయంలో, ఎన్వైరన్మెంట్ విషయంలో అనేటువంటిది ఒక నెగిటివ్ పాయింట్ SRMకి సంబంధించి. సో యాక్టివ్గా సోషల్లీ యాక్టివ్గా ఉన్నటువంటి పిల్లలు, ప్రొయాక్టివ్గా ఉన్నటువంటి పిల్లలకి ఒక రైట్ ఆప్షన్ ఇది. ఓకే, సూపర్. సో దీనికి మరి జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎగ్జామ్ దీనికి ఎప్పుడంటే అండి, దీనికి ఇందాక చెప్పినట్టుగా SRM JEE అనేటువంటి టెస్ట్ రాయవలసి ఉంటుంది. సో దీనికి టైం నవంబర్ నుంచి ఏప్రిల్ మధ్యలో అప్లికేషన్స్ టైం ఇది. ఫేజ్ 1 డెడ్ లైన్ ఏప్రిల్ 5th. ఏప్రిల్ 5th ఇది డెడ్ లైన్. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్కి వచ్చేటప్పటికి ఏప్రిల్కి జూన్కి మధ్యలో 4 phases వీళ్ళు ఎగ్జామ్ పెడతారు. సో మనం అప్లై చేసి రాసుకోవాలి. నెక్స్ట్ రిజల్ట్స్ ఎప్పుడు ఉంటాయి అంటారు? సో రిజల్ట్ అదే మేలోకి వచ్చేటప్పటికి రిజల్ట్ ఉంటాయి. సూపర్. సో మన 4వ ఆప్షన్ అంటే మేలో కాదు, అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు కూడా ఇది ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది. సో ఒకటి తర్వాత ఒకటి రిజల్ట్ వస్తూ ఉంటుంది. అంటే ఏప్రిల్ అంటే మే దగ్గర నుంచి జూలై వరకు కూడా ఆ రిజల్ట్స్ వాళ్ళు ఇస్తూ ఉంటారు.
ఓకే సార్, మరి 4వ ఆప్షన్ ఏంటండి? 4వది అమృత. ఆ, సో అమృత విశ్వవిద్యాపీఠం అనేటువంటిది మెయిన్ బ్రాంచ్ కోయంబత్తూర్లో ఉంటుంది, అలాగే బెంగళూరులో కూడా ఉంది, ఇలా బ్రాంచెస్ ఉన్నాయి. దీనికి NIRF ర్యాంకింగ్ ఏమిటి అంటే 23. సో ఇక్కడ ఏంటంటే మనం చెప్తున్నటువంటి ర్యాంకింగ్ ఒకటి యూనివర్సిటీ టోటల్ ర్యాంకింగ్ ఉంటుంది, కోర్సెస్ ర్యాంకింగ్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి. సో ఇప్పుడు ఇది పర్టికులర్గా మనం చూస్తున్నటువంటిది ఏమిటంటే ఆ యూనివర్సిటీ ర్యాంకింగ్ అంటే ఆ కాలేజ్ ర్యాంకింగ్ అనేటువంటిది మనం ఇక్కడ చెప్తున్నాం. సో డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ దీని అడ్మిషన్ ఎట్లా ఉంటుంది. సో దీని అడ్మిషన్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వాళ్ళు ఒక టెస్ట్ పెడతారు, AEEE అని. సో అమృత EEE టెస్ట్ ఒకటి పెడతారు. దాంతోపాటుగా JEE స్కోర్ని కూడా వీళ్ళు తీసుకుంటూ ఉంటారు. నేను అందుకే ఎప్పుడు కూడా పాత వీడియోస్లో కూడా చెప్తూ ఉండేవాడిని, JEEలో మీకు 100 మార్కులు పైన వచ్చినా మీరు రేసులో ఉన్నారు అని చెప్పడానికి కారణం ఇదే. అంటే ఇప్పుడు 120 మార్కులు 30 మార్కులు వచ్చినాయి అనుకోండి, వాడికి JEEలో ర్యాంక్ NITలో ర్యాంక్ సీట్ రాదు, కానీ వీటికి ఉపయోగపడుతుంది. అవునవును, వాళ్ళు చెక్ చేస్తారు సో కాబట్టి అక్కడ ఏంటంటే వీళ్ళకి కొంత స్కాలర్షిప్స్ రావటము. నేను ఎప్పుడు అంటుంటాను, 100 మార్కుల పైన వచ్చారంటే మీరు టాప్ 5% ఉన్నారు. సో మీ ఆప్షన్స్, మీ గౌరవం మీకు దక్కుతుంది. సో అందుకని ఇంకొక 10 మార్కులకి, ఇంకొక 20 మార్కులకి ట్రై చేయండి. 100 మార్కుల్లో ఉన్నా మీరు 60 మార్కుల్లో 70 మార్కుల్లో ఉంటే ఇంకా మీరు రేస్లో లేనట్టే అని మనం చాలా వీడియోస్ చేసాం. సో అదే కారణం అన్నమాట అండి. సో ఇక్కడ JEE మెయిన్ స్కోర్ కూడా ఇక్కడ చూస్తారు. ఇక్కడ స్టూడెంట్ ఇంటేక్ 2500, మీడియం సాలరీ 7.7 LPA. ఇక్కడ స్ట్రాంగ్ కోర్ ఇంజనీరింగ్ ప్లేస్మెంట్స్ బాగుంటాయి అన్నమాట అండి. సో మరి ఇక్కడ నెగటివ్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఎక్కువ రీసెర్చ్ ఫోకస్ ఉంటుంది, అంత ఎథికల్లీ గ్రౌండెడ్, వెరీ సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైరన్మెంట్, అంటే బాగా రిస్ట్రిక్టెడ్గా ఉంటుంది. సో అక్కడ ఏమిటంటే ఒక ఎగ్జాంపుల్ ఏమిటంటే హాస్టల్స్లో అది కూడా ఐ థింక్ ఎన్వి ఉండదు అనుకుంటా. సో కొంచెం ఆ స్పిరిచువల్ అట్మాస్ఫియర్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఆ గ్రౌండెడ్గా ఉన్నటువంటి పిల్లలు, దానికి కనెక్ట్ అయినటువంటి పిల్లలు చక్కగా 4 సంవత్సరాలు ప్రశాంతంగా చదువుకుని వచ్చేస్తారు. వీడు సరదాగా ఈజీ గోయింగ్తో ఉన్నటువంటి పిల్లవాడిని పట్టుకెళ్ళి అక్కడ వేస్తే ఏదో ఒక జైలు కింద వాడు ఫీల్ అవుతారు. నేను అందుకే వాళ్ళ మైండ్ సెట్కి రైట్ ఫిట్ మనం చూడాలని చెప్తూ ఉంటాను. సో ఇది అమృతకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మోస్ట్ పర్టికులర్లీ CSC ECలో ఏంటంటే చాలా ఎక్సలెంట్గా అక్కడ ప్లేస్మెంట్స్ అది కూడా జరుగుతూ ఉంటాయి. మరి దీనికి ఎగ్జామ్, దీని డెడ్ లైన్స్ ఏమిటి అనేది మనం చూస్తే, సో నెగిటివ్స్ అంటే స్పిరిచువల్లీ గ్రౌండెడ్, అట్లాగే ఆ రిస్ట్రిక్టెడ్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది, చాలా రూల్స్ స్ట్రిక్ట్ గా ఉంటాయి. సో అది పాజిటివ్ నెగిటివ్ అంటే డిపెండ్స్ మనం తీసుకున్న దాన్ని బట్టి. ఓకే సార్, దీనికి మరి జాయిన్ అవ్వాలంటే ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమిటంటే నేను ఇందాక అన్నాను కదా, JEE మెయిన్ స్కోర్ నుంచి జరుగుతుంది, అలాగే AEEE నుంచి కూడా జరుగుతూ ఉంటుంది. దీని అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే డిసెంబర్లో స్టార్ట్ అయింది, టిల్ ఏప్రిల్ వరకు ఓపెన్ ఉంటుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో phase 1 డెడ్ లైన్ April 10th. ఓకే. ఎగ్జామ్ డేట్స్కి వచ్చేటప్పటికి April 22nd నుంచి 27th మధ్యలో ఉంటాయి. సో దీనికి రిజల్ట్ మేలో ఇస్తారు. రైట్. సో JEE మెయిన్ ఆప్షన్ ఉంది, అలాగే అమృత ఎగ్జామ్ ఉంది. సో 2 రకాలుగా దీన్ని అప్లై చేసుకోవచ్చు. సార్ ఐదవ ఆప్షన్ ఐదవదండి థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. నేను ఇవన్నీ రేటింగ్లో చెప్పట్లే, ఇవేమి మనం ఏంటంటే చాయిస్ 1 చాయిస్ 2 కాదు, ఒక 10 నేమ్స్ చెప్తున్నాం ఇక్కడ. రైట్. సో ఇక్కడ ఐదో ఆప్షన్ మనం చెప్తున్నటువంటిది ఏమిటంటే NIRF ర్యాంకింగ్, దీనికి థాపర్ యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 29 అండి. ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే JEE మెయిన్స్ నుంచి 50% సీట్స్ని ఫిల్ చేస్తారు, 12th బోర్డ్ మార్క్స్ నుంచి 50% సీట్స్ ఫిల్ చేస్తారు. సో 12th బోర్డులో హైయెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు అక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది, వేరే ఎగ్జామ్ ఏమీ అవసరం లేకుండా. అలాగే స్టూడెంట్ ఇంటేక్ 2500 వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ యావరేజ్ ప్లేస్మెంట్ 22 నుంచి 25 వరకు మనం చూస్తే సుమారుగా 11.9 లక్షలు యావరేజ్ ఉంది. రైట్. నార్త్ ఇండియాలో స్ట్రాంగెస్ట్ ఇన్స్టిట్యూట్ అనమాట అండి. మరి ఇక్కడ ఏంటంటే మంచి అల్యూమినీ నెట్వర్క్ ఉంది దీనికి, కార్పొరేట్ లీడర్షిప్లో, అలాగే మంచి ల్యాబ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక మరి కాన్స్కి వచ్చేటప్పుడు, నెగిటివ్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం ఫీ ఎక్కువ అండి, ప్రీడామినెంట్లీ. అలాగే నార్త్ ఇండియన్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, ఆ రీజనల్ డైవర్సిటీ తక్కువ ఉంటుంది థాపర్ యూనివర్సిటీకి వచ్చేటప్పటికి మన పిల్లల విషయంలో. రైట్. సో ఆ డిఫరెంట్ ఎక్స్పోజర్ కోసం ఆలోచిస్తే అదొక పాజిటివ్ అవుతుంది.
ఈ రకంగా ఆలోచిస్తే అది నెగిటివ్ అవుతుంది. రైట్. మనం డిపెండ్స్ ఆన్ పేరెంట్స్. సో కార్పొరేట్ రెడీ స్టూడెంట్ తయారవటానికి అవకాశం ఉంటుంది అక్కడ ఉన్నటువంటి అవకాశాలను గ్రాప్ చేసుకుంటే. ఓకే, నెగిటివ్ వచ్చేస్తారు మనం తీసుకునే దాన్ని బట్టి అంతే 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 అంతే. ఓకే, సో దీనికి జాయిన్ అవ్వాలంటే సో దీనికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అండి, ఎంట్రన్స్ ఎగ్జామ్ నేను అన్నాను కదా, జేఈ మెయిన్స్ బోర్డే, ఓకే, వేరే ఎగ్జామ్ ఏమీ అవసరం లేదు కదా. సో దీనికి వచ్చేటప్పటికి ఇది ఆన్ గోయింగ్, అంటే జేఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దాంతో పాటు నడుస్తూ ఉంటుంది. పోస్ట్ 1 డెడ్ లైన్ ఎప్పుడు ఉంటుందంటే జేఈ అయిపోయిన తర్వాత, అంటే బహుశా ఏప్రిల్లో జేఈ మెయిన్స్ కూడా అయిపోయిన తర్వాత, ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇది ఖచ్చితంగా మనం డేట్స్ చెప్పలేము అనమాట, జేఈ బేస్ చేసి ఉంటుంది కాబట్టి జేఈ బోర్డు మార్క్స్కి వచ్చే దాన్ని బట్టి ఉంటుంది. బహుశా రిజల్ట్ అండ్ కౌన్సిలింగ్ జూన్ 2026 నుంచి ఉండే అవకాశం ఉంటుంది. అప్డేట్స్ చూస్తూ ఉంటే బెటర్. ఎస్ ఎస్. మనకి 6వ ఆప్షన్ మణిపాల్ యూనివర్సిటీ అండి, MIT. దీని NIRF ర్యాంకింగ్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే 56. ఓకే. అడ్మిషన్స్కి వచ్చేటప్పటికి MET మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. సో ఇది రాయవలసి ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్స్ సుమారుగా ఒక 2500 తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో దీనికి వచ్చేటప్పటికి యావరేజ్ 2022 నుంచి 2025 వరకు CTC వచ్చేటప్పటికి 12.3 LPA. రైట్. సో ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్ పాయింట్స్ ఏమిటంటే బెస్ట్ క్యాంపస్, లైఫ్ స్టైల్ ఇన్ ఇండియా. సో ఆ క్యాంపస్ డిఫరెంట్గా ఉంటుంది. హై క్వాలిటీ టెక్నికల్ స్టూడెంట్ ల్యాబ్స్ ఉంటాయి ఇక్కడ. రైట్. సో అది దీనికి ఉన్నటువంటి పాజిటివ్ పాయింట్స్. ఇక నెగిటివ్కి వచ్చేటప్పటికి హై కాస్ట్ ఆఫ్ లివింగ్. సో ఫీ అనేటువంటి చాలా ఎక్కువ. అంతేకాకుండా హాస్టల్స్ అది కూడా డివైడ్ అయిపోతాయి. ఇప్పుడు ఈ ప్రైవేట్ హాస్టల్స్ అన్ని కూడా డివైడ్ అయిపోతుంటాయండి. దారుణం. అది మరి మంచి అనుకోవాలా చెడ్డ అనుకోవాలా. ఆర్డినరీ హాస్టల్, డీలక్స్ హాస్టల్, సో ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క హాస్టల్ ఉంటుంది. అది దాని మీద మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో ఇది నెగటివ్ పాయింట్ అండి. దీనికి మనకి ఎగ్జామ్ డేట్, డెడ్ లైన్, సోషల్ డిస్ట్రాక్షన్స్ కొన్ని ఎక్కువ ఉంటాయి ఇక్కడ. కొంచెం అదొకటి జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. రైట్. సో మరి దీనికి డెడ్ లైన్ చూసేటప్పటికి ఏమవుతుందంటే నవంబర్ 2025 నుంచి మార్చ్ 2026 వరకు అప్లికేషన్ ఓపెన్ ఉంది. ఫేజ్ 1 డెడ్ లైన్ March 15th. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్కి వచ్చేటప్పటికి ఏప్రిల్ మే మధ్యలో ఎగ్జామ్స్ ఉంటాయి. రిజల్ట్ అండ్ కౌన్సిలింగ్ మే అండ్ జూన్ మధ్యలో వాటి డేట్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఓకే. సో మనకి 7వ ఆప్షన్ ఏముంది? శివనాడార్ యూనివర్సిటీ, గ్రేటర్ నోయిడా. దీనికి NIRF ర్యాంకింగ్ వచ్చేటప్పుడు యూనివర్సిటీ కేటగిరీలో 8. సో దీనికి సెపరేట్ టెస్ట్ ఉందండి, SNUSAT అని ప్లస్ APT అని, లేదా JEE మెయిన్స్. వాళ్ళ టెస్ట్ రాయొచ్చు లేదా JEE మెయిన్స్ స్కోర్. ఈ 2 బేసిస్ మీద వెళ్ళి అడ్మిషన్ తీసుకుంటారు శివనాడార్ యూనివర్సిటీ. సో దీనికి 600 మంది వరకు తీసుకునే అవకాశం ఉంటుంది. దీని CTC వచ్చేటప్పటికి యావరేజ్గా 9.8 LPA ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక డిఫరెంట్ ఫీల్ ఏమిటంటే ఒక లిబరల్ ఆర్ట్స్ అప్రోచ్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ ఉన్నారు, మామూలుగా జనరల్గా కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. మ్యూజిక్తో కంప్యూటర్ సైన్స్ నేర్చుకునే అవకాశం ఉంది. అంటే ఏదైనా ఒక ఆర్ట్స్ కోర్స్ కూడా అక్కడ ఆ లిబరల్గా చూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే స్టూడెంట్ టీచర్ రేషియో చాలా తక్కువ ఉంటుంది. సో అంటే 1:1 ఒక టీచర్కి 20 స్టూడెంట్స్ 15 స్టూడెంట్స్ సంథింగ్, ఆ రేషియో అనేటువంటిది రిలేటివ్గా వేరే వాటితో పోల్చినప్పుడు తక్కువ ఉంటుంది. సో కాబట్టి కొంచెం ఎక్కువ క్యాటర్ చేయడానికి అవకాశం ఉంటుందేమో అనేటువంటిది ఒక ఆప్షన్. ఓకే. సో దీనికి మనకి ఎగ్జామ్ డేట్, దీనికి వచ్చేటప్పటికి ఏమిటంటే అండి పాజిటివ్స్ ఫస్ట్, నెగిటివ్స్. సో ఇందాక చెప్పినటువంటిది పాజిటివ్స్. నెగిటివ్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే రిలేటివ్లీ న్యూయర్ బ్రాండ్ కంపేర్ విత్ కొన్ని కాలేజెస్ తీసుకుంటే చాలా ఓల్డ్ కూడా ఉంటాయి, ఇక్కడ కొంచెం న్యూ. ఓకే సార్. రైట్. సో ఇక డేట్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అక్టోబర్ నుంచి ఓపెన్ అయ్యింది దీని అప్లికేషన్, మే వరకు ఉంటుంది. ఫేజ్ 1 డెడ్ లైన్ వచ్చేటప్పటికి April 30th. ఓకే. నెక్స్ట్ 8వ ఆప్షన్ మనకి IIIT హైదరాబాద్. ఓకే. సో ఇది చాలా ఇంజనీరింగ్లో ద బెస్ట్. NIRF ర్యాంకింగ్ 38 ఉంది, 89 ఓవరాల్ ర్యాంకింగ్ ఉంది దీనికి. దీనికి ఏంటంటే కొంచెం ఎక్కువగా దీనికి ఒక సెపరేట్ వీడియో చేయవలసిన అవకాశం ఉంటుంది. డిఫరెంట్ వేస్లో అడ్మిషన్ జరుగుతూ ఉంటాయి. సో బట్ ఇంజనీరింగ్లో బాగా అంటే కోడింగ్ కానివ్వండి వాటిలో బాగా ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి విపరీతంగా దాంట్లో లోతుకు వెళ్ళాలి అని అనుకునేటప్పుడు మోర్ పర్టికులర్గా ఇది ఓ మంచి ఆప్షన్.
సో దీనికి ఉన్నటువంటి రకరకాల ఆప్షన్స్ దీన్ని ఎక్స్ప్లోర్ చేయవలసినటువంటి అవకాశం ఉంటుంది. దీనికి UGEE అనేటువంటి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది జాన్ నుంచి మార్చ్ మధ్యలో అప్లికేషను, మార్చ్ 20th అనేటువంటిది ఫేజ్ 1 డెడ్ లైన్ అనుకుంటా. అలాగే ఎగ్జామ్ డేట్స్కి వచ్చేటప్పటికి ఏప్రిల్ మే ప్లస్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో అదే ఈ పాజిటివ్కి వచ్చేటప్పటికి ఏంటంటే మంచి టెక్నికల్ కల్చర్ ఉంటుంది అక్కడ. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో బాగా బాగుంటుంది అన్నమాట అండి. సో మనకి 9వది KIIT భువనేశ్వర్. దీనికి NIRF ర్యాంకింగ్ 37. దీనికి అడ్మిషన్ ప్రాసెస్ ఏమిటంటే KIIT EEE 2026. దీనికి అప్లికేషన్ ఫీ కూడా ఉండదు. స్టూడెంట్ ఇంటేక్ 5,000 మంది వరకు తీసుకుంటారు. దీని CTC సుమారుగా 7 లక్షల వరకు యావరేజ్ ఉంది. ఇది అంతేకాకుండా 100% ప్లేస్మెంట్ అనేటువంటి అంటే కొన్ని గ్రూప్స్లో దానికి ఒక పేరు ఉందన్నమాట అండి. కొన్ని గ్రూపుల్లో అంటే 100 ఓవరాల్గా చెప్తారు కదా, కొన్ని గ్రూపుల్లో 100% ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంది. సో 0 అప్లికేషన్ ఫీ పాజిటివ్ చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, స్ట్రాంగ్ IT ప్లేస్మెంట్స్ ఉన్నాయి. రైట్, అది దానికి సంబంధించినటువంటిది. ఇక దీనికి డేట్కి వచ్చేటప్పటికి నవంబర్ నుంచి మార్చి మధ్యలో ఉంది. ఫేజ్ 1 మార్చ్ 20th డెడ్ లైన్. ఎగ్జామ్ డేట్స్కి వచ్చేటప్పటికి ఏప్రిల్ 2026లో 3 phases ఎగ్జామ్ జరుగుతుంది ఇది. సో ఇది కూడా పిల్లలు ఈ ఆప్షన్ ఒకటి చూడొచ్చు. ఓకే సార్, మనకి 10వ ఆప్షన్ అదోది శస్త్ర తంజావూరు. దీని NIRF ర్యాంకింగ్ 38. ఇక్కడ అడ్మిషన్ ఎట్లా ఉంటుందంటే నేను ఇందాక చెప్పినట్టుగానే JEE మెయిన్స్ 50%, 12th మార్క్స్ 50% తీసుకుని అడ్మిషన్ ఇస్తారు, లేదా కంప్లీట్గా 12th మార్క్స్తోనే అడ్మిషన్ ఇస్తారు. సో స్టూడెంట్ ఇంటేక్ 2,000 వరకు ఉంది. దీనికి మీడియం శాలరీ 7.6. ఫీ అనేటువంటిది లోయర్ అనమాట అండి, అది పాజిటివ్ పాయింట్. ఓకే సార్, మనకి దీనికి డెడ్ లైన్ వచ్చేటప్పటికి ఎంట్రన్స్ ఎగ్జామ్ JEE బోర్డు 2 మీద ఆధారపడి ఉంది కాబట్టి దాని బేస్డ్ అని ఉంటుంది. అప్లికేషన్ ఏంటంటే డిసెంబర్ నుంచి జూన్ మధ్యలో అప్లికేషన్ డేట్స్ వస్తాయి. సార్ ఇప్పుడు 10 ఆప్షన్స్ లో మనకి ఎలాంటి డౌట్ ఉన్నా కానీ మీరు క్లియర్ కరెక్ట్. అంటే ఇదేంటంటే ఇది ఒక వాళ్ళకి చాలా వీటిల్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, వాటికి ఏంటంటే కొంచెం క్లియర్గా సింపుల్గా క్రిస్టల్ క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి. సో ఇటు అంటే వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు మనం చెప్పిన పాయింట్స్ ప్రకారం ఆ ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటే వాళ్ళు దాని గురించి మోర్ క్లారిటీ వస్తుంది. ఒకవేళ JEE గనక రాకపోతే ఇలాంటి 10 ఆప్షన్స్ లో మనకి సెట్ అయ్యేటువంటి విధంగా చూడండి అనేటువంటిది ఒక అవేర్నెస్. దిస్ ఇస్ వన్ అవేర్నెస్ అంతే. ఇది మనం ఏదైనా ప్రమోట్ చేయడం లేకపోతే ఇంకోటి ఏమి కాదు. లేదా వాళ్ళకి ఏదైనా అవసరం ఉంది అడ్మిషన్ ప్రాసెస్లో, అది కూడా వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ అందించారు, చాలా మందికి యూస్ఫుల్ అన్నమాట. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఎపిసోడ్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ ఈ నెంబర్ని సంప్రదించండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి Prime9 ఎడ్యుకేషన్. నమస్తే. NPV సుబ్బారావు గారు ఆధునిక ఎడ్యుకేషనల్ డిజైనర్. ఈ 21వ శతాబ్దంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై లోతైన పరిశోధన చేశారు. 3 books కూడా రాశారు. విద్యార్థులకు మార్క్స్ మరియు ర్యాంక్స్ తో పాటు ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ అత్యవసరమని ఆయన డిజైన్ చేసిన ఇన్నోవేటివ్ ఎక్సైల్ మైండ్ RPT ఫ్రేమ్వర్క్ లాంటి సెషన్స్, ప్రాక్టికల్ మరియు వర్చువల్ టెక్నిక్స్ అందిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులను సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేస్తున్నారు. ఆయన క్లాస్ రూమ్ బలపడితే భారతదేశం మరింత బలపడుతుందని నమ్ముతారు. ఇప్పటి వరకు 17,550 మంది విద్యార్థులకు JEE NEET మెంటర్షిప్, 2,530 మంది టీచర్స్ కి ట్రైనింగ్, 1,850 మంది పేరెంట్స్ కి మెంటర్షిప్ అందించారు.